ట్విట్టర్ లో వీడిని ట్రోల్ చేసే వాళ్ళు అందరూ సుదర్శన్ వచ్చి సంకరాకండి ఎవడైనా సుదర్శన్ వచ్చి సంకరాకండి ఎవడైనా. బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకో. బొమ్మ బ్లాక్ బస్టర్ బోసడికి నేను అమరుణ్ణి ఎర్రిపోకును కాదు. అమ్మాని తెంగి బొమ్మని చేసిండు. ఏం అలవాటిది, ఏం అలవాటిది? ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచల్ కూడా జైల్లోనూ ఉండేది. ఫ్యాన్సే కాదు జనరల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కొంతమంది స్లో అంటున్నారు, మనకి మీరేం చెప్తారు? స్లోగా ఉంటే ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూసుకోమని బ్రో. ఇంకోసారి అన్న స్లోగా ఉంటే ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూసుకోమని బ్రో. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు బ్రో? లౌడా ఏంటి ఏం చేస్తున్నావు? సినిమా చూడండి రాజు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ 200 పెట్టి ఒక సినిమాకి వస్తే క్వాలిటీ వస్తుంది, అదుర్స్ వస్తుంది కింద నుండి. టెలిఫోన్లు చెప్పుతో కొట్టలేననే ధైర్యంతోనే కదా ఇట్లా మాట్లాడు. నెగిటివ్ వచ్చా దింపుతున్నాం, దింపేస్తాం. 100 కోట్లు 150 కోట్లు కేక్. అరి విత్తనమ్ము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు అన్న. 50 కోట్లు ఒకటి అన్న, ఫస్ట్ సెకండ్ నుంచి ఉండదు సినిమా. ఎంకరేజ్ చేయరా. రొటీన్ రోటర్ స్టోరీని కూడా సగం తీసుకుని దాన్ని 3 గంటల సినిమా తీసాడు అంతే. సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేషారు. 200 crores 400 రూపాయలు ఇచ్చినందు నేను. వాడు తిట్టదు చెప్పరా. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక రాడ్ సెకండ్ హాఫ్ సినిమా చూడడం జరిగింది. ఎప్పుడెప్పుడు బయటికి వచ్చేద్దామా అన్న ఫీలింగ్ కలిగింది భయ్యా. దిల్ రాజు గారు మీరు పూర్వంలో చాలా క్లాసిక్ మూవీస్ తీశారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఆ సినిమాలని రీ రిలీజ్ చేసుకోండి, కానీ ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు తీయకండి సార్. అరే నీ అబ్బా నిజంగా బాగుంది బ్రో సినిమా అయితే. అన్ని సినిమాలు బాగుండాలంటే బాగుండే, విజయ్ కాబట్టి దొక్కేస్తుర్రు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మ ఎప్పుడు విజయదేవర కూడా కామన్ భయ, ట్రోలింగ్ తెచ్చుకోవడం, సినిమా లాస్ట్ కూర్చొని ఫ్లాప్ చేయడం. ఆయననే ఉంచాలి డైలాగ్ ఏంటంటే జబర్దస్త్ వర్కౌట్ అయ్యేది, కానీ బయట గలీజ్ ఉంది. నీ మొహం మీద ఎవడు దిగాడు?